హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వ్లాగ్ ఏంటి అంటే, 8థ్ మంత్ చెకప్ కోసం అయితే హాస్పిటల్‌కి వెళ్ళేసొచ్చినా అనమాట. సో, మేడం ఏం చెప్పారు, ఏంటి అవన్నీ నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా మీతో షేర్ చేస్తాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేసేస్తారు. మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో వచ్చి డౌట్స్ అడుగుతారనమాట. సో, అందుకనే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నారా? కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా! అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందనమాట. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్‌లోకి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకనే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు ఊరికే వెళ్ళిపోకుండా లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. సో ఇదొచ్చేసి సాటర్డే రోజు ఇంకా మండే రోజు వ్లాగ్ అనమాట. ఎందుకు 2 డేస్ వ్లాగ్ అయ్యింది అంటే చూస్తూ ఉండండి చెప్తాను. మేమొచ్చేసి సో మేడం వచ్చేసి 2:30 వరకు ఉంటారు. కొంచెం లేట్‌గా వెళ్దాంలే తొందరగా అయిపోతది అనేసి అనుకున్నామనమాట. ఎందుకు అంటే ఆ రోజు వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే రోజు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అట్లానే 1:30కి అట్లా బయలుదేరినాము. మేము వెళ్ళేసరికి ఇంకా 2:10, 2:15 అట్లా అయ్యింది. కానీ నా టర్న్ వచ్చేసరికి 3:30, 3:45 అట్లా అయిందనమాట. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే రోజు సర్జరీ అయిందంట. సో అందుకని అంత పేషెంట్స్ డిలే అయ్యిండ్రు. ఇంకొకటి సాటర్డే కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే ఉండే అనమాట. నేను ఫస్టే వెళ్ళుండింటే చూపించుకునింటే నాకు యూరిన్ టెస్ట్ అయితే రాశారనమాట. సో ఆ టెస్ట్ రిపోర్ట్ అప్పుడే వస్తుండే ఆ రోజే చూపించుకునేటోళ్ళము. కానీ ఇంకా నాది లాస్ట్ అయ్యేసరికి నా తర్వాత ఇంకొక్కరే ఉన్నారు. సో యూరిన్ టెస్ట్ అడిగితే హాఫ్ అన్ అవర్ పడుతుంది అనేసి అన్నారనమాట రిపోర్ట్‌కి. హాఫ్ అన్ అవర్ వరకు మేడం అయితే ఉండరు. అండ్ నెక్స్ట్ సాటర్డే రోజు ఈవినింగ్ కూడా మేడం చూడరనమాట. నెక్స్ట్ డే వచ్చేసి సండే. సో సండే రోజు కూడా హాస్పిటల్ ఉంటుంది కానీ మేడం అయితే ఉండరు. సో ఇంకా మండే రోజుకైతే పోస్ట్‌పోన్ అయిందనమాట. ఇంకా మండే రోజు వెళ్ళి చూయించుకొని వచ్చినాము. సో ఏం టెస్ట్ రాశారు ఏంటి అవన్నీ డీటెయిల్‌గా అయితే చెప్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా! హాస్పిటల్‌కి అయితే బయలుదేరినామనమాట. ఫస్ట్ డే సాటర్డే రోజు వెళ్ళినప్పుడు ఒక్కటే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ మండే రోజు వెళ్ళినప్పుడు ఏం షూట్ చేయలేదనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైం వెళ్ళినాము. ఈవినింగ్ టైం ఇంక అంతా చీకటి ఉంటది. ఇంకొకటి నాకు టెన్షన్ ఉండే అనమాట. ఇంకా టెన్షన్‌లో నాకు అసలు షూట్ చేయాలనిపియలేదు. ఇంట్లో మాత్రమే వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాననమాట. ఇంకా నైట్ 8కి అట్లా వెళ్దాము అనుకున్నాము. ఇంకా నైట్‌కి డిన్నర్ అన్నీ ప్రిపేర్ చేసేసి నేను కూడా తినేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా స్లోగా అయితే బయలుదేరినామనమాట. ఇంకా అట్లా బయటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఆల్రెడీ వెళ్ళిపోయింది చూశారు కదా! చైనీస్ బిస్ట్రో ఆ రెస్టారెంట్‌కి అయితే హ్యాపీ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాననమాట. వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అని. కానీ దానికి వెళ్ళడానికి మాత్రం టైం వస్తలేదు. చూద్దాము ఇంకెప్పుడు అవుతుందో తెలీదు. ఇంకొక 1 ఇయర్‌లో కూడా అవ్వదనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఏ ఫుడ్ తినలేను. ఆఫ్టర్ డెలివరీ కూడా ఏ ఫుడ్ తినలేను కదా! చూద్దాము ఎప్పుడుకో ఒక్కసారన్నా వెళ్తాను. వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాననమాట. సో అది షేర్ చేయడానికి అదైతే తీశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి చూస్తూ ఉండండి. హీరో హరికృష్ణ గారు ఉన్నారు కదా! వాళ్ళ ఇల్లు అయితే ఉంటదనమాట. అది చూపిద్దాము అనేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా హాస్పిటల్ అయిపోయిందనుకోండి మళ్ళీ నేను ఇక్కడ సైడ్ రాలేను, చూపియలేను కదా! సో అట్లా అని షూట్ అయితే చేసి పెట్టాను. కానీ మొత్తం క్లియర్‌గా అయితే ఏం కనిపించట్లేదండి. గేట్ ఒకటే కనిపిస్తుంది. ఫ్లైఓవర్ అడ్డం ఉంటదనమాట. ఫ్లైఓవర్ ఇవతల సైడ్ నుంచి చూస్తే ఇల్లు మొత్తం కనిపిస్తది. ఇప్పుడు వస్తుంది చూడండి బ్లూ కలర్ గేట్ ఇదే అనమాట వాళ్ళ ఇల్లు. ఇదే అనమాట. క్లియర్‌గా అయితే కనిపించట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి క్లియర్‌గా చూపించడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మా హాస్పిటల్ వెనక బ్యాక్ సైడే హీరో అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటదనమాట. సో అక్కడి నుంచి వెళ్ళడానికి రూట్ అయితే ఉండే కానీ ఇప్పుడైతే బ్లాక్ చేసినారనమాట. ఆ రోడ్ అటు సైడ్ నుంచి వెళ్ళనిస్తలేరు. బై వాక్ వెళ్ళొచ్చు అనుకుంటా. వెహికల్స్‌ని అయితే అలౌ చేస్తలేరనమాట. సో ఆ చిన్నప్పుడు ఎవరైనా ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే నేనైతే అల్లు అర్జున్ అని చెప్పేదాననమాట. సో అట్లా అల్లు అర్జున్ అంటే కొంచెం ఇష్టము. ఇంకా మా హస్బెండ్ అయితే హ్యాపీని ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు అయితే చూపిస్తుండే అనమాట. అక్కడి నుంచే వెళ్తుండే. ఇదే అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు అనేసి చెప్తుండే కానీ అప్పుడు వీడియో లేదు ఏం లేదు కాబట్టి నేను వీడియో అయితే తీసుకోలేదు. ఇప్పుడు మీకు చూపిద్దామంటేనేమో అక్కడ సైడ్ నుంచి వెళ్ళనిస్తలేరు అనమాట. ఇన్ కేస్ ఎప్పుడన్నా వెళ్తే మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హాస్పిటల్లో చిన్న క్లిప్ అయితే తీశానమాట. నేను అస్సలు తీయను కానీ ఆ రోజు ఇంకా చాలాసేపే వెయిట్ చేసినాం 1.5, 2 అవర్స్ ఇంకా కూర్చొని ఉండి ఏం చేస్తాం చెప్పండి. సో అట్లా ఇంకా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా మేడంతోనైతే చూపించేసుకున్నాం. యాపీ చూడండి ఎట్లా అయిపోయిందో. పిలకలన్నీ పీకేసింది. ఎట్లా ఉరుకుతుంది చూడండి. ఇంకా మేడంతో ఏం డిస్కస్ చేశాను అవన్నీ క్లియర్‌గా అయితే చెప్తాను. సో నాకు ఈసారి ఏం ప్రాబ్లమ్స్ ఉండే అంటే ఏం ఎక్కువ లేవు. జస్ట్ దురద అయితే ఉందన్నమాట. ఫుల్ బాడీ దురద అయితే ఉంది. నేను చాలా రోజుల నుంచే ఉంది. 1.5, 2 మంత్స్ నుంచి ఉంది కానీ నేను లైట్ తీసుకున్నాననమాట. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్‌గా దురద అనేది వస్తుంది అనేసి లైట్ తీసుకున్నాను. కానీ ఇంకా లైట్ తీసుకోలేకపోతున్నాననమాట. ఎందుకు అంటే ఒక ఫేస్ తప్ప ఫుల్ బాడీ దురద పెడుతుంది. అండ్ నెక్స్ట్ కాళ్ళు ఉంటాయి కదా! మోకాళ్ళ నుంచి కింది వరకు అయితే
బాడీ ఎంత సెన్సిటివ్ అయిపోయింది అంటే జస్ట్ ఇట్లా గోకితే కూడా బ్లడ్ వస్తుందన్నమాట. అంత సెన్సిటివ్ అయిపోయింది. కాళ్ళు మొత్తం పుండ్లు పుండ్లు అయినాయి అనమాట నావి. సో ఇంకా ఇంతవరకు వచ్చినాక కూడా ఇంకా మేడంకి చెప్పకపోతే బాగుండదు అని చెప్పేసి ఇట్లా నాకు దురద అయితే అవుతుంది మేడం అని చెప్పానన్నమాట. సో మేడం అన్నారు, యూరిన్ ఏ కలర్లో వస్తుంది అనేసి అని అన్నారనమాట. డార్క్ ఎల్లో వస్తుంది మేడం అని చెప్పాను. సో అట్లా చెప్పేసరికి మేడం వచ్చేసి నాకు యూరిన్ టెస్ట్ అయితే రాశారు. సో ఇప్పుడు ఇస్తారేమో చూడు, చూపించేసి వెళ్ళు అనేసి అన్నారనమాట. కానీ టైం లేకుండా ఇంకా ఆ రోజు చూపించలేదు. సో ఎందుకు మేడం యూరిన్ టెస్ట్ అనేసి అని అడిగితే, ఇన్ కేస్ జాండీస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో అమ్మ, చెక్ చేద్దాము అనేసి అన్నారనమాట. నాకైతే ఇంకా వచ్చిందనే అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు టిఫా స్కాన్ నుంచి ఏ రిపోర్ట్ తీసినా, ఏ స్కాన్ తీసినా అన్నీ నెగిటివ్గానే వస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా నాకు జాండీస్ వచ్చిందేమో అనేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా దానికోసం అయితే యూరిన్ శాంపిల్ అయితే ఇచ్చేసినాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏముండే అంటే నాకు వెజైనల్ పెయిన్ వస్తుందన్నమాట. అంటే నార్మలే అనుకోండి ప్రెగ్నెన్సీలో పెయిన్ రావడము. కానీ నాకు ఎట్లా అంటే ఒక 10 మినిట్స్ కూడా నించోలేకపోతున్నాను. అండ్ పడుకున్నప్పుడు అయితే అటు ఇటు తిరగలేకపోతున్నాను అనమాట. అంత ప్రెషర్ అయితే అనిపిస్తుంది నాకు అక్కడ. సో మేడంకి అయితే చెప్తే మేడం అన్నారు, ఏం పర్వాలేదమ్మా, ఇప్పుడు బేబీ గ్రోత్ అవుతుంటుంది కదా, ఇంకొకటి సెఫాలిక్ పొజిషన్లో ఉంది నా బేబీ. సో హెడ్ కిందికి ఉండడం వల్ల ప్రెషర్ అనేది పడుతుంది, ఏం కాదు అనేసి అన్నారనమాట. సో ఈ 2 ప్రాబ్లమ్సే ఉండే నాకు. ఈసారి ఏం పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే నేను ఎవ్రీ 10 డేస్కో 15 డేస్కో మేడంని కన్సల్ట్ అవుతూనే ఉన్నాను కదా. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇంకా యూరిన్ టెస్ట్ అయితే శాంపిల్ ఇచ్చేసినాము. శాంపిల్ ఇంకా ఆ రోజు ఆయన 1/2 అవర్ పడుతుంది అనేసి అన్నారు కదా. కానీ మేడంకి అప్పుడే 4 అయిపోయిందనమాట టైం. ఇంకా మేడం అయితే ఉండరు. సాటర్డే కాబట్టి ఈవినింగ్ కూడా ఉండరనమాట. మండే రోజు చూపించుకోవాల్సి వచ్చింది. సో ఇంకా సాటర్డే నుంచి మండే వరకు అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాననమాట. టెన్షన్ అంటే ఏం లేదు కానీ ఇంకా నాకు ఆల్మోస్ట్ వచ్చిందనే అనుకున్నానండి. ఎందుకు అంటే ప్రతి రిపోర్ట్స్ మీకు చెప్తూ వస్తున్నాను కదా, టిఫా స్కాన్ నుంచి ప్రతిదీ పాజిటివ్ వస్తుంది, ప్రతిదీ ఉందనే వస్తుంది, కానీ ఇది లేదు అన్నట్టయితే నాకు ఏది వస్తలేదనమాట. సో అట్లా వచ్చిందనే అనుకున్నా. ఇంకొకటి వచ్చింది అనుకోవడానికి కారణం ఏంటి అంటే నా కాళ్ళు అనమాట. కాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అయిపోయినాయి. కొంచెం గోకినా కూడా బ్లడ్ వచ్చేస్తుందనమాట. అంత సెన్సిటివ్ అయిపోయినాయి. జస్ట్ ఇట్లా ఎవరైనా టచ్ చేస్తే పెయిన్ వస్తుందనమాట. సో అట్లా వచ్చిందేమో అనేసి అనుకున్నాననమాట. కానీ నాకు అంతకు ముందు వరకు కూడా తెలీదు జాండీస్ ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయేమో అనేసి. నాకు అసలు ఒక్క పర్సెంట్ కూడా నాకు జాండీస్ గురించి ఐడియా కూడా లేదండి. ఇప్పుడు వచ్చిన నాకు ఏ ప్రాబ్లం గురించి నాకు ఇంతకుముందు అయితే తెలీదు. అన్నీ ఇప్పుడే తెలుసుకుంటున్నాను. ఓహో, ఇట్లా అయితే ఇట్లా కూడా అవుతుందా అన్న ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. నా లైఫ్ ఎలా వెళ్తుందంటే ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్ట్ లాగా వెళ్తుందన్నమాట. నేను అస్సలు ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదు జాండీస్ అన్న వర్డ్ ఒకటి వినాల్సి వస్తుంది, అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో అనేసి. సో ఇంకా అట్లయితే ఆలోచించుకుంటూ ఇంకా 2 డేస్ అయితే గడిపేశాను. అండ్ నెక్స్ట్ ఈరోజే అనమాట వంట అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి బయలుదేరదాము అని చెప్పేసి ఇంకా సాయంత్రమే స్టార్ట్ చేసేసిన. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరినాం అనమాట. బయలుదేరినాం, కూర్చున్నాము. ఇంకా మేడం దగ్గరికి అయితే వెళ్ళినాము. మేడం అయితే రిపోర్ట్ చూసి ఇంకా ఇట్లా హెడ్ని ఇట్లా ఊపుతున్నారనమాట. ఊపుతుంటే అయిపోయి ఇంకా వచ్చేసింది నాకు అనేసి అయితే అనుకున్నాను. కానీ చూసిన తర్వాత ఏం లేదమ్మా, అంత నార్మలే ఉంది అన్నారనమాట. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు చెప్పలేనమాట. అంత హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఒక రిపోర్ట్ ఏ ప్రాబ్లం లేదు అనేసి వచ్చిందనమాట. సో ఇంకా దానికి సంబంధించిన మెడిసిన్ ఇంకా లోషన్ అయితే రాశారనమాట. ఇంకా అవి అయితే తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా హ్యాపీగా వచ్చిన అనమాట. ఆ రోజు ఎంత హ్యాపీగా వచ్చిన అంటే నేను అసలు చెప్పలేను. అమ్మయ్య, నాకు ఏ ప్రాబ్లం లేదు అంటే ఈ కొత్త ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడా అనుకున్నాను అనమాట. ఒక్క పర్సెంట్ కూడా నాకు జాండీస్ గురించి ఐడియా లేదు, సిమ్టమ్స్ తెలీదు, అది ఎట్లుంటుంది అసలు ఏమీ ఐడియా లేకుండా నాకు జాండీస్ వచ్చిందేమో అన్న డౌట్ పెట్టుకొని 2 డేస్ ఉన్నాను చూడండి. అబ్బా, హారబుల్ అనే చెప్పాలన్నమాట. ఈ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను యాపీతోటి అసలు ఫేస్ చేయలేదండి. ఈసారి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ప్రతిదీ ప్రాబ్లం కిందనే మారిపోతుందనమాట. యాపీ అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ మెంటల్ టెన్షన్ ఉండే అనమాట. ఎందుకు అంటే మాది మేనరికం కాబట్టి దాని గురించి టెన్షన్ పడుతుండే, కానీ హెల్త్ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు నాకు. ఒక్కటంటే ఒక్క ప్రాబ్లం కూడా లేదు. డెలివరీకి ముందు ఒక్క 10 డేస్ ముందు బేబీ మూమెంట్స్ ఇస్తలేదు అని చెప్పేసి హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయినా అనమాట ఒక 3 డేస్. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ చూశారు, బేబీ ఇంకా మూమెంట్స్ ఇస్తలేదు అని చెప్పేసి ఇంకా నార్మల్ అవ్వాల్సింది సి సెక్షన్ చేశారనమాట. సో ఇంతే కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేసిన హ్యాపీ అప్పటికి అవి ఎక్కువ అనుకోండి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే నాకు అవి చాలా అంటే చాలా తక్కువ అనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు 5th మంత్ వరకు నేను చాలా హెల్తీగా, ఇప్పుడు కూడా హెల్తీగానే ఉన్నాను అనుకోండి, అంటే యాక్టివ్గా. అప్పుడు 5th మంత్ వరకు బాగానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే నా టిఫా స్కాన్ జరిగిందో అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అనమాట. సో
ఇంకో 20 డేస్ అట్లా ఉంది. 20 డేస్ కూడా లేదు, హార్డ్లీ 15-18 డేస్ అట్లా ఉంది. ఈ డేస్ ఎప్పుడు గడిచిపోతాయా అన్నట్టు అనిపిస్తుందనమాట. ఇంకొక పెద్ద స్కాన్ అయితే ఉంది, ఎంఆర్ఐ. అదొక్కటి మంచిగా వచ్చిందనుకోండి ఇంకా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. టెన్షన్ ఫ్రీ అంటే ఏం లేదు కానీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్‌నైతే ఉన్నాయి అని డిటెక్ట్ చేసే ఛాన్స్ లేకుండా ఇంకా డెలివరీ అయితే అయిపోతదనమాట. సో, ప్రెగ్నెంట్ లేడీస్‌కి నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఫుడ్‌నైతే ఎక్కువ తీసుకోకండి. ఆయిలీ ఫుడ్ గానీ, బయట ఫుడ్ గానీ ఇట్లాంటివైతే చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటాయి, తినాలి అనిపిస్తాయి. తినాలి అనిపించినప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా బాగా వాక్ చేయండి. మనకప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు. ప్రెగ్నెన్సీ టైంలో మనం ఇంకా ఎక్కువ ఎక్సర్సైజెస్ అయితే ఏం చేయలేం కదా! సో, ఎంత పాసిబుల్ అయితే అంత వాకింగ్ చేయండి. హెల్తీగా ఉండడానికైతే ట్రై చేయండి. మంచి బేబీనైతే డెలివరీ ఇవ్వండి. అండ్ ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.